ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మన ప్రార్థనా జీవితాల గురించి మాట్లాడుచున్నారు. మనం ఎలాంటి హృదయంతో ప్రార్థించేయాలి అనంటే, కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు ఎదుటివారి మెప్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎదుటివారు మనల్ని పొగడాలి అని, ఎదుటివారు నువ్వు బాగా ప్రార్థన చేసావని మనుషుల కొరకు చేస్తుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారనంటే, రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన మన తండ్రి అని మనం భావించి, మనం ఆయన కుమార్తెలమును అయ్యున్నామని భావించి హృదయపూర్వకంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తారు. మరి బయట అందరితో సంఘముతో ప్రార్థించాలి. కొన్నిసార్లు 4-3 కూర్చొని ప్రార్థిస్తారు, సంఘముతో ప్రార్థిస్తారు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. కాకపోతే ఇక్కడ నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన ఎలాగుండాలంటే రహస్యముగా ఉండాలి. మనుషులు చూస్తున్నారని ఇంతసేపు చేయాలి, ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి మనుషుల కొరకు. మనుషులు వినే విధంగా కొన్ని ఎంతో ఉపయోగకరమైనటువంటి వారిని మభ్యపెట్టే మాటలు మాట్లాడాలని అలాంటివి మనుషులు చేస్తుంటారు. దేవుని వాక్యం అంటుంది, వ్యర్థమైనటువంటి మాటలు ప్రార్థనలో వినబడకూడదు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా 2 మనుషులు ఉన్నారు. ఒకరు సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు. వీరిద్దరూ ప్రార్థించడానికి దేవుని యొక్క దేవాలయమునకు వెళ్తారు. వారిలో దేవుడు అంగీకరించినది సుంకరి ప్రార్థన మాత్రమే. పరిసయ్యుని ప్రార్థనను దేవుడు నిరాకరించాడు. ఎందుకనంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు, ఎటువంటి హృదయముతో మనము ప్రార్థించుచున్నాము అని. కాబట్టి మనం ఈరోజు ప్రార్థించే ముందు మన హృదయాన్ని సరిచేసుకుందాము. దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. అలాంటి ప్రార్థన చేసే ముందు, దేవాన్ని ఈ ఆత్మను నాకు సహాయంగా దయచేయండి, పరిశుద్ధ ఆత్మతో ప్రార్థించడం నాకు నేర్పించండి అని మనం స్టార్టింగ్ ప్రార్థన చేసి ఇక ప్రార్థన ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగో ప్రార్థించాలో నేర్పిస్తారు. సత్యము అనగా దేవుని యొక్క వాక్యం ఎత్తి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము మనుషుల కొరకు కాదు, ఇంకా దేని కొరకు కాదు, మనము రహస్యమందున్న మన తండ్రికి మనం ప్రార్థన చేసి ఆయన ప్రతిఫలం ఇచ్చే విధంగా మన ప్రార్థన యేసు నామములో మార్చబడునుగాక. ఆమేన్.